అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు వీడియోలో మంగళగౌరి వ్రత కథ గురించి వివరించబోతున్నాను. మంగళగౌరి వ్రత కథ ప్రారంభం. పూర్వము ధర్మపాలుడు అని ఒక వైశ్యుడు కలడు. మిక్కిలి ధనవంతుడు. భక్తివంతుడైన అతనికి పెళ్లి అయినా సంతానం కలగలేదు. తన భార్యతో కలిసి దాన ధర్మములు చెయ్యసాగాను. ఇలా ఉండగా ఒకనాడు ఒక సాధువు వీరి ఇంటికి భిక్షకు వచ్చెను. ధర్మపాలుని భార్య వేగమే బంగారు పళ్ళెంలో భిక్ష తీసుకొని రాగా సాధువు ఈ భిక్ష స్వీకరింపక వెడలిపోసాగెను. కారణమేమియు చెప్పమని అడగగా పుత్రపౌత్రులు లేని ఇంట భిక్ష స్వీకరింపరాదని తెలిసి పరమేశ్వరుని గూర్చి తపమాచరింపమని ఉపాయము చెప్పి అక్కడ నుంచి వెళ్ళెను. పిదప ఆ దంపతులు చేసిన తపమునకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు అల్పాయుష్కుడగు పుత్రుడు కలగలడని వరమిచ్చి ఊరు వెలుపలయున్న ఆలయం వద్ద గల మామిడి చెట్టు యొక్క ఒకే ఒక ఫలము నీ భార్య కోసం తెమ్మని ఆనతిచ్చాడు. అటులనే అని ఆ ధర్మపాలుడు వృక్షం వద్దకు వెళ్లి అత్యాశత వలన ఒక్క ఫలము కాక మిక్కిలి ఫలములను త్రుంచి మూట కట్టుకొని వచ్చెను. మూట విప్పి చూడ ఒక్క ఫలమే కనిపించగా అదియే ప్రాప్తమనుకొని అతని భార్య పూజించి అనతి కాలమందు ఒక పుత్రునికి జన్మనిచ్చెను. అతనికి వారదత్తుడు అని నామకరణం చేసి పెంచి పెద్ద చేసిరి. ఒక రోజున తన తల్లి దుఃఖించుచూ ఉండగా కారణమేమిటి అని వారదత్తుడు తన తల్లిని అడిగెను. దానికి ఆ తల్లి అతనికి నువ్వు అల్పాయుష్కుడుగా జన్మించినావని కొన్ని రోజుల తర్వాత యమభటులు వచ్చి నిన్ను తీసుకువెళ్ళెదరని శోకింపసాగాను. ఇది విని తల్లి నేను బ్రతికి ఉండగానే కాశీయాత్ర చేసి వచ్చేదనని తెలిపి తన మేనమామతో కలిసి కాశీయాత్రకు బయలుదేరెను. మార్గమధ్యమున వారు ప్రతిష్టా నగరమున చేరుకొని ఒక పూదోటలో బస చేసిరి. ఆ పూదోట ఎందు సుశీల అను రాజకుమార్తె తన చెలికత్తెలతో ఆడుకొని చుండెను. ఆట మధ్యలో తగు వచ్చి ఒకరినొకరు విధవ అని దుర్భాషలాడిరి. అందుకు ఆ సుశీల తన ఇంట మానవతి అయిన తన తల్లి మంగళకరమైన గౌరీదేవి వ్రతము చేసి తనకు వాయనము ఇచ్చెనుగాన ఆ వ్రతఫలం మహిమ వలన తన ఇంట వైదవ్యం ఉండదని పలికెను. ఇది విన్న వారదత్తుని మేనమామ ఈమెకు తన మేనల్లుడినిచ్చి వివాహం చేసిన బ్రతకగలడని భావించి సుశీల తండ్రితో మంతనములు జరిపి వారదత్తుని ఇచ్చి వివాహం జరిపించెను. వివాహం జరిగిన రోజు సుశీల మంగళగౌరీదేవిని పూజించెను. ఆ రాత్రి సుశీల స్వప్నమున గౌరీదేవి ప్రత్యక్షమయ్యి నీ భర్తకు నేడు సర్పముచే ప్రాణగండమున్నది గాన ఆ పామును పట్టి నీ తల్లి వాయనమిచ్చిన మట్టి కుండలో మూటగట్టమని ఆనతిచ్చెను. సుశీల ఉలిక్కిపడి మేల్కొనగా తన భర్త ఎదుట ఒక సర్పం కనిపించినది. సుశీల ధైర్యమును వీడక నిద్రించుచున్న తన భర్త తొడ మీద ఎక్కి అటక మీదనున్న కుండను దింపి సర్పమును ఆ కుండలో బంధించి వస్త్రంతో మూట కట్టి నిదురించెను. తెల్లవారక మునిపే వారదత్తుని మేనమామ అతనిని మేలుకొలిపి కాశీకి తీసుకుపోయెను. సుశీల లేచి తన భర్త కనపడట్లేదు అన్న విషయమును తన తల్లిదండ్రులకు చెప్పెను. సర్పమును ఉంచిన కుండను తన తల్లి తెరిచి చూడగా అందులో ఒక ముత్యాల హారం కనిపించెను. అటు పిమ్మట సుశీల తన తల్లిదండ్రులు తనకు మారు వివాహం జరుపు యత్నమును తిరస్కరించి తన భర్త కోసం వేచి చూసేదనని పలికి మంగళగౌరి పూజ చేయుచు బాటసారులకు అన్నదానం చేయుచు తాంబూలాది బహుమతులు ఇవ్వసాగెను. మరుసటి సంవత్సరమున కాశీ దర్శనం ముగించుకొని తన మేనమామతో కలిసి వారదత్తుడు తిరిగి వచ్చుచు సుశీల ఉన్నటువంటి నగరమున బస చేసెను. ఆ రాత్రి అతడి స్వప్నమందు మంగళగౌరీదేవి యమభటులతో యుద్ధం చేసి ఓడించినట్లు గాంచెను. ఈ స్వప్నమును తన మేనమామకు తెలుపగా మంగళగౌరి మహిమచే అపమృత్యు దోషం పోయినదని గ్రహించితిరి. మరుసటి దినము అక్కడి సత్రమునందు జరుగు అన్నదానంలో వారదత్తుని చూచి సుశీల గుర్తుపట్టి తన భర్త ఇతనేనని తన తల్లిదండ్రులకు తెలిపి తన వద్ద ఉన్నటువంటి వారదత్తుడు విడిచిపెట్టినటువంటి అంగుళీయకమును చూపెను. వారు వారదత్తుని గుర్తుపట్టి మర్యాదలు చేసి సారెతో సుశీలకు అప్పగింతలు తెలిపి వారదత్తుని పంపెను.
పుట్టింట శ్రావణ మంగళవారపు వ్రతమును ఆచరించి అత్తవారింట అడుగుపెట్టిన సుశీలకు తన అత్తమామలు అందులవుటగాంచి తనతో తెచ్చిన కాటుకను వారి కన్నులకు పెట్టగా వారికి దృష్టి వచ్చెను. మంగళగౌరీదేవి మహిమ వలన ఇదంతా జరిగినదని గ్రహించి సుశీల వారదత్తులిరువరు యాజీవం పరమంతం శ్రావణ మంగళ గౌరీ వ్రతముని ఆచరించుచు సుఖముగా నుండిరి. సుశీల వంటి పతివ్రత వలన వారదత్తుని ప్రాణాలు నిలిచినని గ్రహించిన వారి బంధుమిత్రాదులు మంగళగౌరి వ్రతము చేయుచు ఆనందముగా నుండిరి. ఇంతటితో మంగళగౌరి వ్రతకథ సంపూర్ణం. చేతిలో ఉన్నటువంటి అక్షింతలను అమ్మవారి పాదాల దగ్గర ఉంచి వాటిలోంచి కొన్ని అక్షింతలను తీసుకొని మీ శిరస్పైన మీ ఇంట్లో ఉన్న వారి శిరస్పైన వేసుకోండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సర్వేజనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః.